హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈ రోజు వీడియోలో మనం ఇడ్లీ రవ్వతో బోండాలు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇడ్లీ రవ్వతో ఇడ్లీయే కాకుండా ఇలా బోండాలు కూడా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మనం నైట్ ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జారులా కాకుండా కొంచెం గట్టిగా నానబెట్టుకోవాలి. అందులో ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర, కొంచెం వంట సోడా, ఉప్పు తగినంత వేసుకొని ఇలా కలుపుకోవాలి. మీకు పిండి కొంచెం పల్చగా అనిపిస్తే అందులో 1 టీ స్పూన్ మైదా పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా కలిపేసుకొని పక్కనే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు బోండాలకు సరిపడా ఆయిల్ని అయితే రెడీ చేసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇలా చేత్తో కొంచెం పిండి తీసుకుంటూ బోండాల్లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాలను ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బోండాలు పైన వేగుతాయి కానీ లోపల పిండి ఉడకదు. ఇలా పూర్తిగా వేగిపోయాక బోండాలను తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా రవ్వ పిండితో బోండాలు చేసుకోవచ్చు. ఈ రవ్వ బోండాలను పల్లి చట్నీతోటి కానీ అల్లం చట్నీతోటి కానీ తింటే బాగుంటాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.